ఈరోజు ఒక 45 కోట్ల రూపాయలు పెట్టుబడి అంట, దానికి సంబంధించి 30 ఎకరాలు ఇచ్చేస్తాడంట. దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలికాడు మన అమరావతిలో 150 ఎకరాలు అవసరం ఉంది దీనికి అని. మీరు 30 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేస్తే 150 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాలదే సేకరించి మీరు ఇస్తే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కనుమరుగేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే నేరుగా మత్స్యకార కుటుంబాలు వాళ్ళకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ వేట సాగించి దానికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకుంటారు. రేపు మీరు డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటైజేషన్కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గుర్తింపు కార్డు రావాలి. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు నేను చూడడానికి వస్తే 4 దగ్గరలా చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. మేము అయ్యా ఆడికి వస్తామనంటే లేదు లేదు మీరు నడిచిపోవాలని 4 కిలోమీటర్లు. పాపం ఈరోజు మత్స్యకారులకి ఈరోజు మేము రుణపడి ఉన్నాం. 4 కిలోమీటర్లు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మాతో పాటు వచ్చి మా హక్కుని మేము కాపాడుకుంటాం, ఇది మా ఆస్తి మా హక్కు అన్నట్టుగా ఈరోజు నినదించినటువంటి మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుని చెప్పినట్టుగా చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచన చేశాడు. చంద్రబాబు నాయుడు లాగా ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు లాగా ఆలోచన చేస్తుంటే ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఒక శిలాపలకం కట్టుకుంటే ఈ మత్స్యకారులందరూ మాతో పాటు వస్తే మత్స్యకారుల ఆవేశం ఆ శిలాపలకం మీద ఏమైనా చూపిస్తారేమో, లోకేష్ మీద ఉన్న కోపం ఆ లోకేష్ శిలాపలకం మీద చూపిస్తారేమోనని డిఎస్పీ గారు, మహిళా పోలీసులు అందరూ దానికి రక్షణగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉందో ఆ పునాది రాయి వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోద్ది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు ఆ శంకుస్థాపన శిలాపలకాన్ని పగలగొట్టారు. మీరు శిలాపలకాన్ని పగలగొట్టగలరేమో కానీ ఈ ప్రాంత మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని వాళ్ళ గుండెలో నుంచి తీయగలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి మీరు ఎవరో అక్కడ ఉన్నటువంటి కొల్లు రవీంద్ర తీసుకొచ్చి ఆయన మత్స్యకార కుటుంబానికి సంబంధించినట్టు కాబట్టి ఆయన మత్స్యకారులకి అనుకూలంగా మాట్లాడినట్టుగా, మరలా బెదిరించినట్టుగా, బ్లాక్మెయిల్ చేసినట్టుగా కలెక్టర్ గారి పక్కన కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పక్కన కూర్చొని పెట్టి ఏదేదో మాట్లాడాడు. చూడడానికి మాట్లాడడానికి కాస్త సిగ్గు ఉండాలి మనుషులకి. నిన్న మాట్లాడుతూ చెప్పారు కూటమి ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ కట్టారంట. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టారా? మీకు ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టేది ఉందా? మీకు మీ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి అలవాటు ఏంది? శంకుస్థాపనలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తే రిబ్బన్ కత్తిరించి అంతా నేను చేసేసానని చెప్పి ప్రతి ఒక్కటి అంతే. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలకి, అవినీతికి, అక్రమాలకి, అరాచకాలకి షర్టు ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు అనిపించుకుంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మేము చేసాం అని చెప్పంటే ఆ శిలాపలకం తీసేశారు. ఈ శిలాపలకం చూపిస్తారు. రేపు ఈ డిఫెన్స్ మా వాళ్ళు వచ్చింది, ఈ ఫిషింగ్ హార్బర్ మేమే కట్టాము. ఇప్పుడే చెప్తున్నాడు కదా, పాపం హైదరాబాద్ నేను కట్టానంటే ఆ చనిపోయినటువంటి 400 సంవత్సరాల నాటి కట్టినటువంటి ఆ కులు కుతుబ్ షా ఏమైపోతాడు పాపం, ఆయన ఆత్మ ఏమైపోతుందో ఏమీ లెక్క చేయకుండా నేనే హైదరాబాద్ కట్టా, నేనే సైబరాబాద్ కట్టా, నేనే సెల్ ఫోన్ కనుక్కున్నా అన్నట్టుగా జువ్వలదిన్నె మినీ ఫిషింగ్ హార్బర్ కూడా నేనే పూర్తి చేశానని చెప్పి నేను చేశాను కాబట్టి నేను అమ్ముకుంటాను అన్నట్టుగా ఇప్పుడు దాంట్లో నుంచి ఒక 30 ఎకరాలు చేసి వేరే వాళ్ళకి అప్పచెప్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మేము మరలా చెప్తున్నాం, ఫ్యాక్టరీలకు, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత మత్స్యకారులకు హక్కు, ఆస్తి కలిగినటువంటి జువ్వలదిన్నె మినీ ఫిషింగ్ హార్బర్ లో మీరు ఏదైనా సరే దాన్ని తరలించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకుని రకరకాలైనటువంటి ప్రయత్నాలు, కుట్రలు పన్నుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. 10 గంటలకు ప్రారంభమైతే 3 గంటలు దాదాపుగా 6 గంటల సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టి పాపం ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి మూసలేమూతగా ఉన్నటువంటి వాళ్ళు, పాపం ఎవరన్నా ఉండేటువంటి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉండే వాళ్ళు, మహిళలు అందరినీ ఎక్కడికక్కడ ఆపేసి అయినా సరే ఈరోజు మేము రావాలనేటువంటి పట్టుదలతో వచ్చాం, చూసాం. మమ్మల్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. 20 మంది పోవాలంటారు, 25 మంది పోవాలంటారు, 40 మంది పోతారు. మేమందరం వస్తే ఏమన్నా ఫిషింగ్ హార్బర్ నెత్తిన పెట్టుకుని ఎత్తుకొని పోతాను అనుకుంటున్నారో అర్థం కావడం లేదా మీరు చేసినటువంటి దొంగ భాగవతాలు ఏదైతే ఉన్నాయో, మీ అక్రమాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ వాస్తవం బయటపడితే మత్స్యకారులు మీ మీద విరుచుకుపడతారు. కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మరలా చెప్తున్నాం, మత్స్యకారుల విషయంలో స్థానిక నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అందరూ కుమ్మక్కై మత్స్యకారుల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఈరోజు నేను, విష్ణన్న, మేమందరం స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు మీరు అందరూ తరలి వచ్చినందుకు మీ అందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇబ్బంది పెట్టావు. ఈ మండు టెండగా కూడా వాళ్ళని వెహికల్స్ వేసుకొని పంపకపోయినా కూడా వాళ్ళంతా కూడా నడిచి దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచి
ఈరోజు ఇంతమంది మత్స్యకార సోదరులు ఈ పోర్టుకి ఫిషింగ్ హార్బర్కి వచ్చారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఇన్ఛార్జీలు అందరం కూడా మేమంతా కూడా మత్స్యకారుల కోసం పాటుపడతాం. మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఈరోజు మేము హార్ట్ఫుల్గా మత్స్యకారులకి అండగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు కొన్నిసార్లు ఏ విధంగా తెలుగుదేశం నాయకులు మోసం చేస్తున్నారో మీరు ఇప్పటికే గ్రహించుంటారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.